అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని రాష్ట్ర ప్రజల సొమ్ము రూపాయి ఖర్చు పెట్టడం లేదని, బడ్జెట్ నుంచి రూపాయి ఖర్చు పెట్టడం లేదని, అమరావతిలో భూములు అమ్మి ఆ అప్పు తీరుస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ చాలా చాలా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటారు. కానీ ఈరోజు ఒక ప్రధాన కథనంలోని కొన్ని విషయాలు కనుక చూస్తే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది అబద్ధమని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ కథనంగా అనిపించింది. కోర్స్ లేండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మినిమం ఖర్చు పెట్టకుండా ఎట్లా ముందుకు వెళ్తుంది? ఎవరైనా ఏమన్నా అన్నారంటే నీకేం నొప్పి, అది ఆ భూములు అమ్మి పెడుతున్నారు కదా అంటారు. చూసేవాళ్ళు నిజమేనేమో అని చెప్పి అనుకోవాలి, కానీ అది కాదు. రాజధాని కోసం 2014-19 మధ్య హడ్కో నుంచి 1151 కోట్లు అప్పు చేశారు. బ్యాంకుల కన్సార్షియం నుంచి 1862 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా 2,000 కోట్లు, మొత్తం మీద 5,013 కోట్లు 5,013 కోట్లు అప్పు చేశారట. ఈ అప్పు తీర్చాలి కదా, అందుకని 2026-27 బడ్జెట్లో 836 కోట్లు కేటాయించారు అప్పు తీర్చేకి. ఇప్పటికే 421 కోట్లను చెల్లించారు కూడా. అంటే రాజధాని నిర్మాణ పనుల కోసం చేస్తున్న అప్పులను తీర్చేందుకు రాష్ట్ర ఖజానా నుంచే నిధులు ఖర్చు పెడుతూ ఉన్నారు అని. అండ్ ఆ తర్వాత రాజధాని పేరుతో భూములు తీసుకున్నారు కదా, భూములు తీసుకున్న వాళ్ళకు 10 సంవత్సరాల పాటు కౌలు ఇస్తాం, నివాస వాణిజ్య ఫ్లాట్లు ఇస్తామన్నారు కదా, 10 సంవత్సరాలు కౌలు ఇస్తామన్నారు. మొన్న 24లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కౌలు ఇవ్వడాన్ని మరో 5 ఏళ్ళు పెంచారు. అంటే ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి కౌలు ఇస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఆ డబ్బులు? 2,214 కోట్లను రాష్ట్ర ఖజానా నుంచి కౌలు రూపంలో చెల్లించారట. ఆ రైతులకి ఇప్పటి వరకు 2,214 కోట్లు కౌలు రూపంలోనే. అండ్ అంతేకాదు, వాళ్ళకి రైతులకు రుణమాఫీ చేశామన్నారు కదా, అది రుణమాఫీ ప్రభుత్వ ఖజానా నుంచే. అండ్ అక్కడ వ్యవసాయ కూలీలకు పెన్షన్ ఇస్తామన్నారు కదా, అది కూడా 778 కోట్లు పెన్షన్ రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచేనట. వెరస్ ఇప్పటి వరకు కౌలు అయితే ఏముంది, పెన్షన్ అయితే ఏముంది, రుణమాఫీ అయితే ఏముంది, రాష్ట్ర ఖజానా నుంచి దగ్గర 3,077 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. సో అక్కడ కౌలు ఇచ్చేది ఇక్కడ నుంచే, పెన్షన్ ఇచ్చేది ఇక్కడ నుంచే, బ్యాంకులు రుణమాఫీ ఇక్కడ దగ్గర నుంచే, అక్కడ తీసుకొచ్చిన అప్పులకు మళ్ళీ వడ్డీలు కట్టేది ప్రభుత్వ ఖజానా నుండి. ఏమనంటే మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఆర్ట్ వుట్ అని చెప్పి ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటారు.